హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా రెగ్యులర్ కస్టమర్ అండి. ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఈ థ్రెడ్‌తోని డిజైన్ చేస్తారా అని చెప్పి అడిగిండ్రండి. సో, ఇది చాలా ఈజీ ఉంటది. కాకపోతే మనం ఈజీ అని చెప్పొద్దు కదా! చేస్తానని చెప్పి తీసుకున్నాననమాట. సో, అదేదో వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతదని చెప్పి నేను వీడియో తీస్తున్నానండి. వీళ్ళు సిల్వర్ కలర్ బ్లౌజు ఆపోజిట్ శారీ పైనకి డిజైన్ చేపించుకుంటున్నారు. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెట్టమని చూపించిర్రండి. అయితే ప్రిన్స్ కట్ పెడుతున్నాను. కాకపోతే ఫ్రంట్ నెక్‌కి ఈ డిజైన్ వేయమన్నారనమాట. సో, ఈ డిజైన్‌ని చాలా ఈజీగా లేస్ డోరీతోని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా ఈజీ డిజైన్ అన్నమాట. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ప్రిన్స్ కట్ అయితే కట్ చేసిందండి. అయితే కాకపోతే ఏందంటే ఇప్పుడు ఇక్కడ నెక్ పార్ట్‌కి డిజైన్ వేయమన్నారు కదా! సో, ఈ డిజైన్ లేస్ డిజైన్ వేయాలి, డోరీ డిజైన్ వేయాలి అంటే ఇది కొంచెం స్టిఫ్‌గా ఉండాలన్నమాట. అందుకోసం నేనేం చేసినంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్‌కి లోపల మొత్తం కూడా నేను బక్రం క్యాన్వాస్ పెట్టినండి. ఇక్కడ మీకు లైనింగ్ కనిపిస్తుంది కదా! లైనింగ్ లోపల బక్రం క్యాన్వాస్ పెట్టిన. ఈ పీస్ మొత్తానికి పెట్టేసిన. మీకు కావాలి అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఈ నెక్ షేప్ ఎట్లుంది అట్లా కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే మొత్తం పీస్‌కే పెట్టేసిన. కొంచెం లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటది, స్టిఫ్ ఉంటదని చెప్పి. ఫస్ట్ అయితే ఏం చేద్దాము అంటే ఇప్పుడు నేను బ్లూ కలర్‌ది ఇదిగోండి శారీ అనమాట వీళ్ళది. సో, బ్లూ కలర్‌ది నేను లేస్ డోరీ అయితే తీసుకున్నా. దీంతోని నేను డిజైన్ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి మ్యాచింగ్ ఇక్కడ బ్లూ కలర్ నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నా. ఫస్ట్ ఈ నెక్ ఉంది కదా! ఈ నెక్ పార్ట్ నుంచి కింది వరకు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం. అయితే ఈ పీస్‌కి మొత్తం మనం క్యాన్వాస్ యూజ్ చేసినాం కదండీ! మీకు ఒకవేళ క్యాన్వాస్ మీ దగ్గర లేకుంటే నార్మల్‌గా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని కూడా ఈ డిజైన్ అనేది పెట్టుకోవచ్చనమాట. లేదు అంటే జస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్యాన్వాస్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది. ఏందంటే చాలామంది అన్నయ్య మా దగ్గర క్యాన్వాస్ లేదు, క్యాన్వాస్ లేకుంటే ఈ డిజైన్ చేయడానికి రాదా అని కూడా అడుగుతారు కామెంట్స్‌లో. క్యాన్వాస్ లేకున్నా కూడా ఈ డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే అనేది నేనైతే క్యాన్వాస్ ఏసినండి. ఎందుకంటే ఈ కస్టమర్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత నేను ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తారనమాట. చాలా పాత కస్టమర్ వీళ్ళు. సో, నేను కొంచెం కుట్టేదేదో చాలా నీట్ ఫినిషింగ్‌తో కుట్టాలని చెప్పి లోపల మొత్తం క్యాన్వాస్ వేసేసిన. ఇలా పైపింగ్ వేసిన తర్వాత నెక్ పార్ట్ ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా! ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి. మనకు పైపింగ్ తిప్పేస్తాం కదా! ఇక్కడ ఉబ్బెత్తులు అట్లా లేకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇటువైపున తీయాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఈ పీస్‌ని ఏం చేయాలి అంటే ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా! ఖర్చు ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ బయట వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇది జస్ట్ కొంచెమే ఉంటే కట్ చేసుకోవాల్సిన పని లేదు. ఎక్కువ ఉంటే కట్ చేసేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుందాం. కస్టమర్స్ ఏందంటే మనం ఏ డిజైన్ అడిగినా కూడా తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ ఉంటదనమాట మన పైన. ఏదైనా కుడతారు అని చెప్పి. సో, అది మనం టైం తీసుకొనైనా సరే కొంచెం దీనిపైన అనలైజ్ చేసుకొని నిదానంగా ఆలోచించుకొనైనా సరే ఆ డిజైన్ అనేది చేసుకోవాలి. సో, కొన్ని డిజైన్ చేయడానికి కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటది కాబట్టి దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా ఇస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన డిజైన్ చేసినప్పుడు అమౌంట్ కూడా ఇస్తారనమాట. అట్లాంటి కస్టమర్స్‌ని వదిలిపెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింది వరకు మొత్తం పైపింగ్ వేసి కుట్టు వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పై వైపు నుంచి మనం డోరీ లేస్‌తోని డిజైన్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను డోరీ అయితే తీసుకున్నాను. ఈ డోరీ వచ్చి ఆమెనే తీసుకొచ్చిందండి. 10 మీటర్ల డోరీ మొత్తం తెచ్చిచ్చిందనమాట. నెక్‌కి, హ్యాండ్స్‌కి మొత్తానికి ఏయమని చెప్పి. సో, ఇప్పుడు నెక్‌లో ఒక పార్ట్ కదా నేను కుడుతున్నా 2 మీటర్లు అయితే తీసుకున్నాననమాట. ఈ 2 మీటర్ల లేస్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసేసుకొని దీన్ని ఇంకొకసారి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అంటే ఈ చేతిలో 2, ఈ చేతిలో 2 మొత్తం 4 లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా కరెక్ట్‌గా చివరి వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసేసుకుందాం. దానికోసం ఇదిగోండి బ్లౌజ్ పైన చూస్తున్నారు కదా! ఈ పైపింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా పక్క నుంచి ఇప్పుడు ఈ డిజైన్ వేసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో పెట్టుకున్నాం కదా! ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా 2 దారాలు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా ఇలా 2 దారాలను కరెక్ట్‌గా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తిప్పేసుకొని, ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఇంకొక 2 కుట్లు కింది వరకు వేసేసుకొని, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా కరెక్ట్ పైన ఎంతైతే షేప్ పెట్టినామో అదే షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒక 2 కుట్లు కిందికి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అంతే ఇటువైపునకి తిప్పేసుకోవాలి. ఇది వచ్చేసి ఇటువైపున, ఇది ఇటువైపున ఇలా పక్కకు జరిపేసుకొని, ఇప్పుడు మనకి ఈ రౌండ్ షేప్ అనేది వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా పైన రౌండ్ షేప్ ఎంతైతే పెట్టామో అదే రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని, ఒక 2 ఇలా నీడిల్స్ దించేసుకొని, మళ్ళీ ఈ దారం ఇటువైపున, ఈ దారాన్ని ఇటువైపున ఇలా తిప్పేసుకొని, మళ్ళీ పాదం కింద పెట్టేసుకోవాలి. చాలా ఈజీ డిజైన్ అండి. కాకపోతే ఏంటంటే మొత్తం కుట్టిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది. ఆమె నాకు ఫోటో చూపించింది కదా! దాంట్లో చూస్తే నాకు అర్థమైపోయింది ఈజీ డిజైన్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఈజీ అని నేను చెప్పలేను. సరే అండి రిస్క్ ఎంతైనా నేను కుట్టిస్తా అని చెప్పిన. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇది ఇటువైపున, ఇది ఇటువైపున ఇలా తిప్పేసుకొని, పాదం కింద మళ్ళీ దీని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తిప్పేసుకోవాలి. దీనికి డోరీ మాత్రం బాగానే పడుతుందండి. 10 మీటర్లు పడుతుంది మొత్తం హ్యాండ్స్‌కి, నెక్‌కొచ్చి. సో లేస్ అయితే ఆవిడే తెచ్చిచ్చింది కాబట్టి లేస్ అమౌంట్ అయితే నేనేం వెయ్యను. జస్ట్ ఈ బ్లౌజు చార్జెస్, ఈ డిజైన్ చార్జెస్ మాత్రమే వేస్తాను. ఇలా చివరి వరకు కూడా ఈ షేప్స్ అన్నీ పర్ఫెక్ట్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ పైపింగ్ నుంచి 1/2 ఇంచు పక్కన ఉండేలాగా మనం ఈ డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఖర్చు కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. లేదంటే ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. ఇలా చివరి వరకు కుట్టు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇది నేను నెక్ పార్ట్‌కే చూపిస్తానండి. హ్యాండ్స్‌కి కూడా వేయమని చెప్పిర్రు వాళ్ళు. హ్యాండ్స్‌ది అయితే నేనేం చూపించను. జస్ట్ ఏంటంటే నెక్ రౌండ్‌గా ఉంటుంది కదా! సో ఈ రౌండ్ షేప్ తిప్పడం కొంచెం ఇబ్బంది. స్ట్రెయిట్‌గా ఉన్నదానికి ఈజీగానే వేయొచ్చు. అయితే చూడండి మీకు ఒకవేళ ఈ రౌండ్ షేప్స్ అన్నీ కూడా ఒకే సమానంగా రావట్లేదు అంటే, ఇలాంటిది ఒక బాబిన్ తీసుకొని దీన్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, దీని చుట్టూ కూడా రౌండ్ మార్కింగ్ చేసుకోండి చిన్నగా. రౌండ్ మార్కింగ్ చేసుకొని, ఈ రౌండ్ మార్కింగ్ పైననే ఇదిగోండి ఈ దారాలు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. అప్పుడేందంటే ప్రతి ఒక్క రౌండ్ షేప్ అనేది ఒకే సమానంగా వచ్చేస్తది. ఇలా చిన్న బాబిన్‌తోని కూడా ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చనమాట. ఒకసారి మీకు రాలేదు అంటే మార్కింగ్ చేసుకొని మరి కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు నాకేందంటే నేను చివరి నుంచి చూసుకుంటూ కుడుతున్నాను కాబట్టి ఒకే సమానంగా నేను వేసేస్తున్నా. ఏందంటే ఈ లేస్‌ల డిజైన్ ఇవన్నీ కూడా అయిపోయిందండి. ట్రెండ్ మొత్తం అయిపోయింది ఇదంతా కూడా. కాకపోతే ఏందంటే ఈ కస్టమరు ఈ డిజైన్ కొత్తగా అడిగిండ్రు. ఇదేదో చూడ్డానికి బాగుందని చెప్పి నేను ఒప్పుకున్నా. సో దీనికి తగ్గట్టుగానే నేను చార్జ్ కూడా వేస్తానండి వాళ్ళకి. ఇలాగే ఈ చివర ఇక్కడ వరకు మనం కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసుకున్న తర్వాత మరీ కింది వైపునకి వేయాల్సిన పనేం లేదు. ఒక 2 ఇంచులు గ్యాప్ వదిలేసుకొని, ఇప్పుడు ఇటువైపున 2, ఇటువైపున 2 మొత్తం 4 దారాలు ఉన్నాయి కదా! ఈ 4టిని ఇలా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకొని, ఇక్కడ ఒకసారి గట్టి కుట్టు వేసేసుకుందాం. ఏంటంటే మనకు ఇక్కడ కొంచెం డిజైన్ అనేది ఎండ్ చేసినట్టు ఉంటది. వాళ్ళు చూపించిన ఫోటోలో ఈ కింద ఎట్లుందనేది నాకు అక్కడ కనిపించలేదండి. సో నేనైతే ఇక్కడ చిన్నగా ఇలా నాటైతే వేసేసినాను. అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి ఎక్స్ట్రా దారాలు ఉన్నాయి కదా! ఈ దారాలని ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు నేను కటింగ్ అయితే చేస్తున్నా. ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు గ్యాప్‌లో ఇక్కడ ముడి వేసేద్దాం. ఇలా ముడి వేసేసి, ముడి కింద ఉన్న వీటిని ఇలా ఒకసారి ఓపెన్ చేద్దాం. చిన్న దువ్వెన తీసేసుకొని దీనిపై నుంచి ఒకసారి తీసేస్తే ఇవన్నీ కూడా పోగులన్నీ లేచి చిన్నగా కాటన్ లాగా రెడీ అవుతుంది. అదొక చిన్న డిజైన్ లాగా ఉంటుందని నేను ఇట్లా చేస్తున్నా. ఏందంటే వీళ్ళు చూపించిన ఫోటోలో కింద ఎట్లుందనేది ఫోటోలో లేదండి. ఆ వేసుకున్న బ్లౌజ్ అనేది నార్మల్‌గా ఉందన్నమాట ఇక్కడ వరకే. నెక్ డిజైన్ మాత్రమే ఉందట్లా. సో కింద ఎట్లుందో మనకు తెలవదు కాబట్టి దీన్ని చిన్న డిజైన్ వచ్చేలాగా ఇదిగోండి ఇలా ముడి వేసేసి, ఇప్పుడు ఈ దారాలన్నిటిని ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఈజీగా డిజైన్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక వైపున ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో ఈ సింగిల్ పీస్‌కి ఇదే విధంగా ఇటువైపున ఇంకొక పీస్ ఉంటది కదా! ఫ్రంట్ పార్ట్‌లోనే లెఫ్ట్ సైడ్ పీసు. ఆ పీస్‌కి కూడా సేమ్ ఇదే విధంగా ఎడ్జ్‌కు పైపింగ్ వేసుకొని ఇలాగే లేస్ డిజైన్ అనేది ఈజీగా చివరి వరకు వేసేసుకుందాం. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్‌ని కూడా ఒకసారి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసుకొని, ఈ కింద నడుము దగ్గర కూడా మనకి ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ వేసినాం కదా! ఇదే పైపింగ్ నడుముకు కూడా వేసేసుకుందాం.
ఇదిగోండి ఇప్పుడు నేను 2 పార్ట్స్ కూడా డిజైన్ అయితే చేసేసినండి. అయితే మనకి ఇక్కడ నెక్ పార్ట్ వరకు వచ్చేసరికి 2 మొత్తం 4 మీటర్ల ఈ డోరీ అయితే సెట్ అయి పట్టిందనమాట. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్‌లో ఉంది గదా! ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ క్లోజ్ అనమాట. సో, ఇలా ఒక బక్రం పీస్ పైన ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ వేసి కుట్టు వేసేసి ఫోల్డింగ్ చేసేసిన. ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తుర్రా ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి ఎంత నీట్‌గా వచ్చిందో. ఏందంటే ఈ లేసు ఓల్డ్ మోడల్ గదండీ! ఈ ఓల్డ్ మోడల్ లేసు డోరీలతోని గూడా ఇలా న్యూ మోడల్ వచ్చేలాగా ఈజీగా డిజైన్ జేసుకోవచ్చండి. అయితే ఈ పిక్ వచ్చి ఆవిడ చూపిచ్చింది గదా! సేమ్ వాళ్ళు చూపిచ్చిన పిక్‌లో మాదిరిగానే వచ్చిందండి యాజ్ ఇట్ ఈస్‌గా. కాకపోతే ఇది మొత్తం డిజైన్ చేసిన తర్వాత నేను ఆమెకు ఫోటో పంపించిన. సో కింద మొత్తం గూడా నాడాలు మిగిలిపోయిన వాటికి నేను ముడి వేసినాను గదా! ఆమె ఆ ముడి వద్దండి ఓపెన్‌గానే ఉంచండి అని జెప్పింది. నేను కింద ముడి మొత్తం విప్పదీసేసిన. సో, చాలా అంటే చాలా నీట్‌గొచ్చింది. ఈ సిల్వర్ పైన ఈ బ్లూ కాంబినేషన్ గూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందండి. ఇది నేను బ్లౌజ్‌కి స్టిచ్ జేసినా గదా! మనం పంజాబీ డ్రెస్‌కి గాని, బ్లౌజ్‌కి బ్యాక్ నెక్‌కి గాని, లేదంటే బోట్ నెక్ మోడల్ తీసుకున్న లాంగ్ ఫ్రాక్స్‌కి గూడా చాలా ఈజీగా ఈ ఓల్డ్ లేస్‌ని యూజ్ జేసుకొని మంచి డిజైన్స్ అనేది చేసుకోవచ్చండి. దీని లుక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చిందనమాట. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, మీరు ఎంతమంది లైక్ జేస్తే అంతమందికి ఈ వీడియో నచ్చింది అని నేను భావిస్తాను. అదే విధంగా మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా మన ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.